ఒక కమ్యూనిటీకి అన్యాయం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ లో అనేది క్లియర్ గా మీరే చెప్తున్నారు. ఇక్కడ కూడా రాజకీయంగా అన్యాయం జరుగుతుంది అని కళ్ళెదురు కనిపిస్తుంది. ఒక్క ఎంపీ సీట్ కూడా ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఉండాల్సి వచ్చింది అన్ఫార్చునేట్. అట్లా అవ్వకుండా ఉండాల్సింది. మండవ గారికి నిజామాబాద్ ఇవ్వాల్సింది. అఫ్ కోర్స్ వీ హ్యావ్ అ వెరీ గుడ్ క్యాండిడేట్ ఇన్ జీవన్ రెడ్డి గారు, అది వేరే మాట, ఆయన కాదని నేను అంటలేదు. కాకపోతే ఇంకెక్కడన్నా కూడా ఒక కమ్మ సీట్ ఇవ్వాల్సింది. దే షుడ్ గివ్. పోయినసారి ఎన్నికల్లో కూడా మాకు ఇబ్బంది అయింది. పోయినసారి కూడా 38 సీట్లు ఒక కమ్యూనిటీకి ఇచ్చారు, ఒక్కటి కూడా కమ్మాస్కి ఇవ్వలేదు. నేను ఒక సామాజిక వర్గానికి ప్రత్యేకంగా నేను ఐఎమ్ నాట్ రికమెండింగ్ ఓన్లీ ఫర్ వన్. బీసీలకు కూడా ఇవ్వాల్సినన్ని మేము ఇవ్వలేకపోయాం. కొన్నిసార్లు రాజకీయాల్లో ఈ చదరంగం, ఈ చెస్ గేమ్ ఆడేటప్పుడు, కొన్ని పావులు కదిలేటప్పుడు కొంతమంది బలైపోతారు. బట్ నాకు పూర్తి నమ్మకం, ఎన్నికలు అయిపోయిన తర్వాత ద కమ్యూనిటీ విల్ బి గివెన్ ద డ్యూ రికగ్నిషన్. అప్పుడు ఖమ్మంలో తుమ్మల గారిని తీసుకొచ్చాము. వచ్చిన వెంటనే వీ హ్యావ్ గివెన్ హిమ్. ఆయన చేరి ఎన్ని రోజులైంది ఎలక్షన్ ముందు. అక్కడ ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ కార్యకర్తలందరూ 10 సంవత్సరాలు టీఆర్ఎస్ లో అనుభవించిన నరకాలు మాకు తెలుసు. మా మీద కేసులు పెట్టించి మా భూములు స్వాధీనం చేసుకొని ఆ డబుల్ బెడ్రూమ్లో డ్రామాలు ఆడి హెచ్చరించి బెదిరించి అన్ని రకాలుగా మేము అనుభవించాం. అయినా నిస్వార్థం కాంగ్రెస్ కార్యకర్తలు కత్తుల్లాంటి వాళ్ళు. అక్కడ నేనే ఉన్న గ్రౌండ్ లో ఇన్ని సంవత్సరాలు గెలిచినా ఓడిన ఖమ్మం జిల్లాను నేను వదలలేదు. ఇక్కడ వాళ్ళందరికీ ఆస్తులు ఉన్నాయి, నాకు లేవు. నాకు కనీసం కిరాయిల్లోకి తీసుకొని నేను బతికాను ఖమ్మంలో. నా బండి నా తిండి. ఎవరన్నా అభిమానంతో ఒక పూట అన్నం పెడితే ఐఎమ్ వెరీ హ్యాపీ, లేకపోతే నాది నాదే. నిజాయితీగా బతికాము. అయినా మేము అన్ని దిగమింగి మేము తుమ్మల గారిని గెలిపించాము, పెద్ద ఎత్తున గెలిపించాం, మామూలు కాదు. కాంగ్రెస్ పార్టీ మోస్ట్ ముఖ్యమైన 2 పోర్ట్ఫోలియోస్ వారికి కేటాయించారు, అగ్రికల్చర్ అండ్ టెక్స్టైల్. పెద్ద వయసు వారు, హీఈస్ కేపబుల్ ఆఫ్ డూయింగ్, ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ ఆయన రాజకీయాల్లో ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న వ్యక్తి. కానీ అలా కాదు కదా మేడం, తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్ లో కానీ కమ్మ సామాజిక వర్గానికి రాజ్యాధికారం ఉన్నటువంటి ఒక కమ్యూనిటీ ఇవాళ మాకు కార్పొరేషన్ ఇవ్వండి అని దేవరించే పరిస్థితికి రావడానికి కారణం ఏంటి? ఏమోనండి, ఇట్స్ అన్ఫార్చునేట్. బహుశా వీఆర్ నాట్ ఫ్యూడల్స్. మేము ఫ్యూడల్ ఆలోచన విధానం కాదు, వీఆర్ ఇంటిగ్రేషనిస్ట్. కమ్మాస్ లోనే ఎస్సీల్లో కూడా వివాహాలు ఆడతారు, ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ జరుగుతాయి. క్రిస్టియన్స్ లో కూడా కన్వర్షన్స్ అవుతాయి కమ్మాస్. కమ్యూనిస్టులు అందరూ కూడా మెజారిటీ ఆర్ కమ్మాస్. మీరు గమనిస్తే ఎడ్యుకేషన్, అగ్రికల్చర్, ఇండస్ట్రీ, మీడియా, సినిమా, ఇన్నిట్లో కూడా ఫ్రంట్ లైనర్స్ ఆర్ కమ్మాస్. కానీ కమ్మాస్ లో అతి సౌమ్యత కూడా ఉందేమో అనేది నాకు అనుమానం. ఎందుకంటే 10 మందిని పోషించి పెంచి మనం వాళ్ళని స్పాన్సర్ చేసి వాళ్ళకి ఎలక్షన్ లో వాళ్ళకి మనం ఫండింగ్ చేసి అన్ని చేసి అడుక్కు తినే పరిస్థితి రాకూడదు. వచ్చింది, అన్ఫార్చునేట్. కాబట్టి ఇది మళ్ళీ ఇది సైక్లికల్, ఇవి పెరుగుతాయి. ఈసారి ఈ అమరావతి రైతులు పోరాటం చూసినాక చాలా మంది కమ్మాస్లు ఒక స్వేచ్ఛ అనేది నాన్ సెన్స్, ఇది మనం అంత కంఫర్టబుల్ గా కూర్చోనక్కర్లేదు అనేది వాళ్ళు ఆలోచిస్తున్నారు. యూ విల్ సీ ద చేంజ్. మొత్తం మీ లైఫ్ లో ఈ కమ్యూనిటీకి ఇలాంటి పరిస్థితి రావటం ఎప్పుడన్నా చూసారా? ఇంత హీనంగా ఎప్పుడు చూడలేదు, ఇంత బ్యాడ్ గా నేను ఎప్పుడు చూడలేదు. పోయిన అసెంబ్లీ ఎలక్షన్స్ లో అలాగే, ఈసారి అలాగే. ఇతర పార్టీలు ఇచ్చారు సీట్లు, ఇతర పార్టీలు ఇచ్చారు, ఇచ్చిన వాళ్ళు గెలిచారు కూడా. మరి ఈ గెలవాలా ఓడవాలా ఈ గ్యారంటీలు మమ్మల్ని అడగొద్దండి. మిగతా వాళ్ళకి ఇచ్చి వాళ్ళు ఓడిపోయిన వాళ్ళకి గ్యారంటీలు లేనప్పుడు మేము ఎందుకు ఇవ్వాలి గ్యారంటీ? ఇన్ అ డెమోక్రసీ ఎవ్రీబడి హ్యాస్ అ రైట్, సో దే షుడ్ గివ్. యాక్చువల్ నాకున్న నాలెడ్జ్ ప్రకారం రేణుకా చౌదరి గారికి రాజ్యసభ ఇచ్చారని అంటే అది నాకు తెలిసి సామాజిక వర్గ ఈక్వేషన్ ఇవ్వరు, ఇచ్చి ఉండరు. అసలు ఆ కోణం నుంచి హలో, ఇదే ఫస్ట్ టైం నన్ను కూడా అందరు కమ్మగా గ్రహిస్తున్నారు, గమనిస్తున్నారు. అంటే నేను ఎప్పుడు మిలిటరీ కూతురుగా పెరిగి అన్ని కమ్యూనిటీస్ ని కలుపుకొని నడిచిందని నా ఇంట్లో మీరు చూస్తే యూ విల్ సీ ఆల్ కమ్యూనిటీస్. ఇది బయట డైలాగ్ బాజీ కాదు, వాస్తవంగా మేము బతికే విధానం ఇది. నా ఇంట్లో ముస్లిమ్స్ ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, రెడ్డిస్ ఉన్నారు, వెల్మాస్ ఉన్నారు, అందరు ఉన్నారు. నాకు ఐఎమ్ ప్రౌడ్.
ఆ విషయంలో ఆ కోణం నుంచి అసలు రాదు, నాకు కూడా తెలుసు. కానీ ఇవాళ ఎంపీ సీట్ ఇవ్వకపోవడానికి రేణుకా చౌదరి గారికి మేము రాజ్యసభ ఇచ్చాం కదా, ఇంకెంతమందికి వాళ్ళు ఖమ్మాస్ కానీ అనుకుంటారు. ఎవరైనా అట్లా చెప్తారు. తుమ్మల గారు ఉన్నారు. ఇప్పుడు ఖమ్మంలో ఒకటి నారో విజన్ ఉంచుకోవద్దండి. ఇప్పుడు ఏమంటున్నారు, ఖమ్మం ఇవ్వలేదు కాబట్టి ఖమ్మాస్కి అన్యాయం అనేది చాలా ఫూలిష్. ఖమ్మంలో నువ్వు 2 చైర్మన్స్ ఇచ్చారు, ఒక మంత్రి ఇచ్చారు, ఒక రాజ్యసభ ఇచ్చారు. ఆ విధంగా చూసుకుంటే యు హావ్ గివెన్ టు ద కమ్యూనిటీ. ఇవ్వాల్సింది. ఐ అగ్రీ. మల్కాజ్గిరి ఇవ్వాల్సింది. ఎందుకు జూబ్లీ హిల్స్ ఖమ్మా డామినెంట్, ఎందుకు ఇవ్వలేదు? ఇవ్వాలి ఇక్కడ. నో, ఐ హావ్ ఫాట్ ఫర్ దిస్. నేను చేయలేదు ఇవ్వలేదు అని అనుకోనే వద్దండి. ఐ హావ్ ఫాట్. ఢిల్లీ వరకు తీసుకెళ్ళా ఈ యుద్ధం చూసారు. ఆఫ్ కోర్స్. కానీ డెఫినెట్ మీ యుద్ధం ఎప్పుడైనా ఫలిస్తుంది కదా, మరి ఈసారి ఎందుకని? బీజాలు వేసిన వృక్షం మొలుస్తుంది చూడండి. సో రాబోయే రోజుల్లో కమ్యూనిటీకి ఇబ్బంది ఏమి ఉండదు అంటారా? ఇప్పుడు ఎల్బీ నగర్ ఇస్ అ ఖమ్మా డామినెంట్ ఏరియా అండి. జూబ్లీ హిల్స్ ఇస్ ఖమ్మా డామినెంట్ ఏరియా. మేడ్చల్ ఇస్ ఖమ్మా డామినెంట్ ఏరియా. అదే విధంగా ఇంకా ఎక్కడ మనము మన షేర్లింగంపల్లి ఇస్ ఖమ్మా డామినెంట్ ఏరియా. ఆ విధంగా చూసుకుంటే లేక కాదు, ఎక్కడైనా there are lot of people సనత్ నగర్ లో ఎంతమంది thousands of ఖమ్మాస్ ఉన్నారు. వరంగల్లో కూడా ఉన్నారు కదా. వరంగల్లో ఉన్నది ఎక్కడ లేరు, అందరూ ఉన్నారు. అన్ని కులాలు అన్ని మతాలు ఉన్నారు. అధిక సంఖ్యలో ఈ గ్రామాల్లో ఈ నియోజకవర్గాల్లో ఎక్కువ ఉన్నారు. మీకు ఎప్పుడన్నా అనిపించిందా ఒక 15 సంవత్సరాల నుంచి ఒక కుట్రపూరితంగా ఈ కమ్యూనిటీని డ్యామేజ్ చేస్తున్నారు కొంతమంది అనేది? బయట వాళ్ళు కుట్ర పన్నే దానికంటే కమ్యూనిటీ ఎందుకు కంప్లేసెంట్ అయింది అనేది నా మనసులో కదులుతోంది. వై ఆర్ వి సో కంప్లేసెంట్? ఎందుకు? వై డూ వి థింక్ వీఆర్ సెకండ్ రేట్ సిటిజన్స్? దేంట్లో మనం తక్కువ అంటే మనలో ఓర్పు సహనం ఎక్కువ. ఫోన్లే ఇప్పుడు ఎందుకులే గొడవ, లేదా రాలేదా ఓకే నెక్స్ట్ టైం, ఇవి మానుకోవాలి. మా ఫ్యూచర్ ఏంటనేది వాళ్ళు ఆలోచించుకోవాలి. పిల్లలు ఏంటి, ఇప్పుడు ఎన్ఆర్ఐస్ అక్కడ బయటికి వెళ్ళి బాగుపడినప్పుడు వాళ్ళకి సాహసం పెరిగింది. వాళ్ళు ఇప్పుడు నాకు ఫోన్లు వాట్సాప్లు మెసేజెస్ పోయినసారి కూడా చెప్పారు, మేడం మీరు టికెట్లు తీసుకోండి, ఖమ్మాస్కి ఇవ్వండి, పైసా అడగొద్దండి, ఎవరిని చేయి సాపొద్దండి, మేము కాంట్రిబ్యూట్ చేస్తాం, మేము లీవ్ పెట్టుకొని వస్తాం, మీకు తెలవదు. దే ఆర్ మోర్ దెన్ 200 ఖమ్మాస్ హు హావ్ కమ్ యాజ్ ఎన్ఆర్ఐస్ హు ఆర్ విత్ ఇన్ ద స్టేట్స్ నౌ. ఇక్కడ ఆంధ్ర తెలంగాణలో హు ఆర్ గోయింగ్ అరౌండ్ వర్కింగ్ ఆన్ ద గ్రౌండ్. అక్కడ నుంచి ఫోన్ కాల్స్ పెట్టి అందరితో మాట్లాడటం, గ్రూప్ కాల్స్, కాన్ఫరెన్స్ కాల్స్, ఇవన్నీ చేస్తున్నారు. ఇంకొంచెం వాళ్ళు ఆర్గనైజ్ అవ్వాలి. మేడం మీరు ఎన్టీ రామారావు గారితో దగ్గరగా మీరు ఫైట్ చేస్తున్నారు రాజకీయంగా దశాబ్దాల పాటు. కాంగ్రెస్ పార్టీ లాంటి ఒక మహాసముద్రంలో మీరు ఒక అత్యున్నత స్థానానికి వెళ్ళినటువంటి పొలిటీషియన్. ఇవాళ ఫైటింగ్ నేచర్ ఈ కమ్యూనిటీలో తగ్గింది అనిపిస్తుందా? అందుకే ఈ పరిస్థితి వచ్చిందంటారా? అవునండి, తగ్గింది. కొంతమంది ఒక స్థాయికి ఎదిగినోళ్ళు తిరిగి మళ్ళా ఇంకొకరిని పైకి తీసుకొస్తామనేది కూడా ఆలోచించలేదు. వాళ్ళ సర్వైవలే వాళ్ళకి కష్టమైపోయింది. సో దట్ ఈస్ అన్ఫార్చునేట్, బట్ వి మస్ట్ ఫైట్. అంటే పై స్థాయిలో ఉన్నోళ్ళు తప్ప, లేదంటే కింది స్థాయిలో ఉన్న లేదు ఆయన పై స్థాయిలో ఉన్నోళ్ళు ఇంకా 10 మందిని ముందుకు లాగాలి. మరి వాళ్ళ తప్పు వాళ్ళదైనందువల్ల ఈ పరిస్థితి వచ్చిందా? తప్పు అని కాదు, వాళ్ళకి అక్కడ ఉండాల్సిన వాతావరణంలో వాళ్ళు స్వయంగా బతకడానికే కష్టమైంది. దే టేక్ దట్ ఫర్ గ్రాంటెడ్. రాజకీయ పరిస్థితి నన్ను తొక్కాలని ఎవరు లేరు అనుకుంటున్నారా? ఓ చాలా మంది ట్రై చేస్తారు. కాకపోతే నో ప్రాబ్లం. ఏమని అడ్రస్ లేని వాళ్ళందరూ ఏవేవో చెప్పుకొని టైటిల్స్ పెట్టుకొని ముందుకు రాదలుచుకుంటారు. దే కాంట్ టాలరేట్ మీ. మీరేమనుకుంటున్నారు? అందరు నాకు హారతులు ఇచ్చి కరెక్ట్ అని అనుకుంటారు. స్టేజ్కి వెళ్ళారు కాబట్టి స్టేజ్కి వెళ్ళానంటే కష్టపడి వెళ్ళాను కదా. ఎవరు గాడ్ ఫాదరు, ఎవడన్నా పబ్లిక్ ఫండింగ్ ఇచ్చాడేమో అడగండి ఏ ఇండస్ట్రీ అయినా. ఈవెన్ ఖమ్మాస్ ఇతరులకు వెళ్ళి లైన్లో నిలబడి ఇస్తారు కానీ నాకు ఇచ్చారేమో అడగండి. ఖమ్మం జిల్లాలో నేను చేసింది గ్రానైట్ ఇండస్ట్రీకి చేసిన సేవ. ఇవాళ ప్రతి అన్నం మెతుకు తినే ప్రతి ఒక్కడు రోజు నన్ను తలుచుకొని అన్నం తినాలి. కంపెనీలని మూతపడతా ఉండేవి బీజేపీ పరిపాలన ప్రభుత్వం కేంద్రంలో. అక్కడికి వెళ్ళి నేను నిలబడి కానీ పైసా తీసుకోకుండా. కానీ కొంతమందికి వాళ్ళ సామాజిక వర్గ కులాలు వాళ్ళకు ఉపయోగపడతాయి.
ఓ బలహీనులు ఇది అద్ది అని వాళ్ళకి ఇంకెవరో ప్రోత్సహిస్తూ వాళ్ళకి పదవులు ఇస్తూ పోతారు. వాళ్ళందరూ మమ్మల్ని తొక్కుతూ ఉంటే మా వాళ్ళందరూ నోరు మూసుకోండి. ఐక్యత లేదు, ఐక్యత ఉండదు ఈ కమ్యూనిటీలో అని అంటారు, నిజమేనా? బహుశా ఏ కమ్యూనిటీలో ఉంది మీరు అది చెప్పండి. నాకు తెలుసు కొన్ని రిజర్వ్డ్ కమ్యూనిటీస్ మనం పెంచుతున్నాం. పైకి వచ్చినోడు ఎంతమందిని పెంచాడు తిరిగి చూడండి. హ్యావ్ దే డన్ ఇట్? వాళ్ళ ఓన్ సర్వైవల్సే వాళ్ళకి కష్టం. కాబట్టి ఇంకొకటి పోషించి పైకి తీసుకొచ్చే పరిస్థితులు వాళ్ళకు ఉండకపోవచ్చు. నేను తీసుకొచ్చాను. ఐ హ్యావ్ బ్రాట్ అప్. ఐఎమ్ ప్రౌడ్ టు సే. నా చుట్టూ ఉన్న జిల్లాలో, ఖమ్మం జిల్లాలో ఎస్సీలకి గుర్తించి పదవులు ఇప్పించిన దాన్ని నేను. ఐ హ్యావ్ డన్ ఇట్. ఐఎమ్ ప్రౌడ్ టు సే ఇట్. అన్ని కులాలకి ఎప్పుడు కూడా ఖమ్మం జిల్లాలో ఐ కెప్ట్ ద సామాజిక బ్యాలెన్స్. కంపల్సరీగా బీసీలని పెంచి పోషించాం, పోస్టులు ఇచ్చాం, సీట్లు ఇచ్చాం. అందరినీ ముస్లిమ్స్ మేం చేశాం. కాబట్టి ఆ లిబరల్ థింకింగ్, ఆ ఇంక్లూజివ్ థింకింగ్ బహుశా మిలిటరీలో పుట్టినందుకు నాకు అది కలిగిందేమో. మా తండ్రి మా ఇంట్లో అలా వాతావరణం ఉండేది. ఎంతమంది వచ్చారు. రాజకీయాల్లోకి వచ్చినాక నేను ఇబ్బందికి గురయ్యాను, కానీ నాకు సర్నేమ్స్ తో కులాలు తెలిసేటివి కాదు కొత్తల్లో. బికాజ్ మిలిటరీలో ర్యాంకే పనికొచ్చేది, సర్నేమ్ తో పనికిరాదు. మీరు పెరిగిన వాతావరణం అలా ఉంటుంది. సో మాకు అంటే మన మిలిటరీ అంటే దేశంలో ఉన్న ప్రతి ఒక్కడు మన బాధ్యత. అందరినీ మనం కాపాడుకోవాలి. వాళ్ళందరూ ఒకటి ఈ కులంపై ఏమండి కులాలు మతాలు మిలిటరీలో మాట్లాడితే నీకు ఆ బార్డర్స్ మీద నిలబడిన సైనికులు ఎప్పుడు కూడా మీకోసం పోరాడరు. నిజంగా సెక్యులర్ ఇండియన్ ఎవడు అంటే నా సైనికులు, నా రైతాంగం. పంట పండించి రోడ్డు మీద పోయే రౌడీ కాడ నుంచి రాష్ట్రపతిలో కూర్చున్న రాష్ట్రపతికి కూడా, భవన్లో కూర్చున్న రాష్ట్రపతికి కూడా అన్నం పెట్టే నా రైతు, నా సైనికుడు. వీళ్ళే ట్రూలీ సెక్యులర్ ఇండియన్స్. కులం మతం గురించి ఆలోచించకుండా భారతదేశం అనే పౌరుషంతో వాళ్ళు నిలబడి రాత్రింపగలు వాళ్ళ కుటుంబంలో వాళ్ళ పిల్లలు ఎక్కడెక్కడో దూరాలుండి భార్యలు ఒంటరి జీవితాలు గడుపుతూ దూరం ఉండి నిస్వార్థ సేవ అందిస్తున్నారంటే ఐఎమ్ ప్రౌడ్ టు సే దట్ ఐ బిలాంగ్ టు దట్. థ్యాంక్ యూ మేడం. మీరు ఫైనల్ గా రాష్ట్ర దేశ పరిస్థితి తెలుసు కాబట్టి, ఇప్పుడు అక్కడ గులకరాయి ఇలాంటివన్నీ జరుగుతున్నాయి, గులకరాయి అన్ని సరే అన్ని తెలుసు కాబట్టి సూక్ష్మ అంటే గ్రౌండ్ లెవెల్లో కూడా ఏం చెప్తారు ఇప్పుడు ఓటర్స్ కి ఫైనల్ గా? దిస్ ఇస్ చాలా కీలకమైన ఎన్నికలు. కళ్ళబొల్లి మాటలు, అర్ధరాత్రిలో అరిచేతిలో 500 రూపాయలు. యువర్ లైఫ్ ఇస్ మోర్ వాల్యుబుల్ దెన్ దాట్. మీకు భగవంతుడు ఇచ్చిన ఆయుస్సులో 5 సంవత్సరాలు ఒకరు అరిచేతిలో పెట్టబోతున్నారు. ఓటు లేని పిల్లల ఆయుస్సు, పెద్దవాళ్ళని సంపాదించలేని పెద్దవాళ్ళ ఆయుస్సు, ఇవన్నీ అరికట్టుకొని ఒకరు అరిచేతిలో పెట్టబోతున్నారు. అర్ధరాత్రి వేళ డబ్బు నీకు ఇస్తున్నాడంటే వాడు ఎక్కడి నుంచి సంపాదించుకున్నాడు అనేది ఒకసారి గ్రహించుకోండి. డబ్బు ఇస్తే తీసుకునే వాళ్ళు తీసుకుంటారు, కానీ ప్రజలు ఏం బేవకూఫులు కాదండి. ఓటేసే చోట వేస్తారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎన్నికల సందర్భంగా వాళ్ళకి ఫ్రిడ్జ్లు, ఏసీలు, కూలర్లు ఇవన్నీ వాళ్ళు కొనుక్కుండే శక్తి వస్తుంది. ఎందుకంటే అన్ని పార్టీలు డబ్బులు ఇస్తాయి. వెరీ గుడ్. దోసుకున్న డబ్బులన్నీ అక్కడికి చేరతాయి. ఐఎమ్ వెరీ హ్యాపీ. పేదవాడు బాగుపడతాడు. 4 రోజులు వాడు సరదాగా కోడి కూరమ, జొన్న రొట్లు అన్ని తింటాం. దాని తర్వాత కష్టకాలానికి ఎదుర్కొంటాం. మళ్ళీ సీఎం అయితే జగన్ ఏంటి ఆంధ్రప్రదేశ్ పరిస్థితి? ఇంకా హిస్టరీ గాన్, గోయింగ్ గాన్ అయినా అది అయ్యే పరిస్థితి. మళ్ళీ పిఎం నరేంద్ర మోడీ అయితే దట్ విల్ నెవర్ హ్యాపెన్. అది ఫిక్షన్. అంతే. సో రాబోయే రోజుల్లో ఎలక్షన్ లో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ రాబోతుంది. ఆఫ్ కోర్స్, దాంట్లో అనుమానం ఏంటా ప్రశ్న? ఇండియా కూటమి లేకపోతే ఓన్లీ కాంగ్రెస్? ఎనీ కూటమి వి డోంట్ మైండ్. ఫస్ట్ దిస్ ఫెలో షుడ్ గో.